హలో ఆల్, నేను మీ సైన్స్ ఫీడ్స్. సిపిగెట్ 2025 నోటిఫికేషన్ ఇంకెప్పుడు అని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు స్టూడెంట్స్. సో మీ అందరికీ కూడా ఒక అఫీషియల్ అప్డేట్ తీసుకొచ్చిన సిపిగెట్ వాళ్ళు అఫీషియల్ అప్డేట్ అయితే ఇచ్చారు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు. సో ఏంటిది అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తా. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒకసారి మీరు స్క్రీన్ పైన చూడండి. ఇది June 8 సండే మనకు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన పేపర్ ఆర్టికల్ ఇది. సో ఇందులో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, రాష్ట్రంలోని సంప్రదాయ వర్సిటీలో ఎంఏ, ఎంకామ్, ఎంసీఏ ఈ కోర్సులకు మనం కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసి యూనివర్సిటీస్లో అడ్మిషన్ అయితే తీసుకుంటాము. అయితే ఈ నోటిఫికేషన్ ఈ June 2nd వీక్లో వస్తుంది అని చెప్తూ ఉన్నారు. అయితే పోయిన సంవత్సరం 2024లో మనకు May 16th నోటిఫికేషన్ వచ్చింది. కాకపోతే ఈసారి 2025 కాస్త లేట్ అయింది. ఎందుకంటే సిపిగెట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి ఒక కన్వీనర్ ఉంటారు, సో ఒక ఆఫీసర్ ఉంటారు. సో ఆయన మొత్తం కూడా స్కెడ్యూల్ చేస్తారన్నమాట, నోటిఫికేషన్ చూసుకోవటం మొత్తం చూసుకుంటారు. సో ఆ సార్ పేరు పాండురంగారెడ్డి. ఆయన 2024లో కన్వీనర్గా ఉన్నారు, 2023లో కూడా ఆయననే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు 2025కి వచ్చేసరికి కన్వీనర్ని ఆ సార్నే ఉంచాలా లేదంటే ఇంకా వేరే వాళ్ళని కన్వీనర్గా అపాయింట్ చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండటం వల్ల కాస్త లేట్ అయింది అని చెప్పేసి వాళ్ళకి ఈ నోటిఫికేషన్లో చెప్పారు. కాకపోతే ఈసారి కూడా 2025 నోటిఫికేషన్కి కూడా ప్రొఫెసర్ పాండురంగారెడ్డి సార్నే కన్వీనర్గా కొనసాగించాలని చెప్పేసి ఉన్నత విద్యామండలి ఇటీవల నిర్ణయించిందంట. సో దానికి సంబంధించి అఫీషియల్గా వాళ్ళకు ఉత్తర్వులు రావాల్సి ఉందంట. సో మొత్తానికి ఈ వారంలో అంటే June 2nd వీక్లో సిపిగెట్ 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతా ఉన్నారు. ఇది అఫీషియల్ అప్డేట్. దీనికన్నా ముందే మన ఛానల్లో నేను ఆల్రెడీ అప్డేట్ ఇచ్చిన, నోటిఫికేషన్ ఈసారి లేట్ అయింది 2025 నోటిఫికేషన్. ఎందుకు లేట్ అయిందో రీజన్స్ చెప్పి, నోటిఫికేషన్ అయితే June 1st వీక్లో వస్తుంది, మ్యాక్సిమం 1st వీక్లో వస్తుంది. ఇన్ కేస్ 1st వీక్లో రాకపోతే ఖచ్చితంగా 2nd వీక్లో వస్తుంది అని చెప్పిన. సో మనం చెప్పుకున్నట్టుగానే ఇప్పుడు June 2nd వీక్లో నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది. అండ్ మన ఈ సైన్స్ ఫీడ్స్ ఛానల్ ఏదైతే ఉందో సిపిగెట్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ అండ్ ఫుల్ అప్డేట్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ అఫీషియల్ అండ్ అన్అఫీషియల్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో నేను ఇస్తూ ఉంటా. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. ఒక్కో కోర్సుకి 3000 to 5000, అవసరమైతే 6000 అప్లికెంట్స్ ఉంటారు. ఆ కోర్సుకున్న డిమాండ్ని బట్టి సో అప్లికెంట్స్ అనేది వాళ్ళు పెరుగుతూ ఉంటారు. సో అంతమందిలో మనకు మంచి ర్యాంక్ వస్తేనే, మంచి ర్యాంక్ అంటే 200 లోపు ర్యాంక్ వస్తేనే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది. ఓకేనా? సో మీరు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయనట్లయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, మీ మంచి కోసమే చెప్తా ఉన్నా. అండ్ ఈ ఛానల్లో మీకు ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా అడగండి, వీడియో కిందకి వచ్చి కమెంట్ సెక్షన్లో అడగండి. సిపిగెట్కి సంబంధించి ఏ డౌట్ అయినా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అందులోనూ నేను ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ని, ప్రస్తుతం కూడా నేను ఉస్మానియా యూనివర్సిటీలోనే ఉన్నా. సో మీకు నోటిఫికేషన్కి సంబంధించి డౌట్ ఉన్నా, అప్లికేషన్కి సంబంధించి డౌట్ ఉన్నా, అప్లికేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతిదీ కూడా మీకు క్లియర్ కట్ గైడెన్స్ ఇస్తాం మన ఛానల్లో. అందులోనూ నేను ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ అవ్వటము, అందులోనూ సిపిగెట్ ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేయటము. సో సిపిగెట్ వాళ్ళు అంటే ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఏ సర్క్యులర్ రిలీజ్ చేసినా, ఏ నోటీస్ ఇచ్చినా, ఏదైనా టైం టేబుల్ ఇచ్చినా కూడా ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్కి తెలుస్తుంది. సో కాబట్టి మన ఛానల్లో నేను వెంటనే మీకు అఫీషియల్ అప్డేట్స్ చాలా ఫాస్ట్గా, యూట్యూబ్లో మీకు ఎక్కడ దొరకనంత చాలా ఫాస్ట్గా తొందరగా మీ దగ్గరికి అయితే నేను అప్డేట్స్ తీసుకొస్తా. అంతేకాదు మన ఛానల్లో సిపిగెట్ ప్రిపరేషన్కి సంబంధించి టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఇస్తాను నేను. సో ఇంతకుముందు ప్రీవియస్ బ్యాచెస్ వాళ్ళు మన ఛానల్ ఫాలో అయ్యి మనం ఇచ్చిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఒక 7-8 టిప్స్ ఉంటాయి, ట్రిక్స్ ఉంటాయి. సో వాటిని ప్రిపరేషన్ చేసేప్పుడు కొన్ని ఫాలో అవ్వాలి, కొన్ని ఎగ్జామ్ హాల్లో కొన్ని ఫాలో అవ్వాలి. సో అట్లా మనం ప్రీవియస్ బ్యాచెస్కి ఇచ్చిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయ్యి చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ, శాతవాహన, కాకతీయ యూనివర్సిటీలో వాళ్ళైతే సీట్లు తెచ్చుకున్నారు. మన ఛానల్ చూసిన మ్యాక్సిమం స్టూడెంట్స్ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలోనే ఉన్నారు. అండ్ తొందరలోనే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఒక్కో డిపార్ట్మెంట్, ఆర్ట్స్ కోర్సులు కావచ్చు, సైన్స్ కోర్సులు కావచ్చు, ఆ డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క స్టూడెంట్ని తీసుకుని, అంటే టాప్ ర్యాంక్స్ వస్తాయి కదా, సో అట్లాంటి స్టూడెంట్స్ని తీసుకుని ఇంటర్వ్యూ చేస్తాను. ఆ డిపార్ట్మెంట్ ఎట్లా ఉంది, ఫెసిలిటీస్ ఏంటి, ఫ్యాకల్టీ ఏంటి, అటెండెన్స్ ఎట్లా ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్లో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి, ఎన్ని మార్కులు వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది, ఓకేనా? ఇవన్నీ కూడా నేను మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటా. సో ఇంటర్వ్యూస్ తొందరలోనే ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి స్టూడెంట్ని తీసుకొని ఒక్కొక్క ఇంటర్వ్యూ అయితే నేను అప్లోడ్ చేస్తా. అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఇప్పుడు నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఒక్కొక్క టిప్ నేను ఒక్కొక్క వీడియో లాగా కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో. సో ఇందుకే నేను మిమ్మల్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నాకు వచ్చే నష్టం ఏం లేదు. కాకపోతే ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ మీరు తెలుసుకుంటే మీకు ఇంకాస్త ఉపయోగపడుతుంది, మీకు మంచి ర్యాంక్ వస్తుంది.
యూనివర్సిటీలో సీట్ వస్తుంది, అందులో ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది అని మాత్రమే నేను మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తా ఉన్నా. ఓకే రైట్, ఇంకా చెప్పేదైతే ఏం లేదు. నోటిఫికేషన్ అయితే June 2nd వీక్లో రాబోతా ఉంది. మన ఛానల్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ప్రతి దాంట్లో. ఓకే, దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.